ముంగటి నాగలి ఎట్ల పోతే వెనక నాగలి అట్లనే పోతుంది. తల్లిదండ్రుల బుద్ధి ఎట్లుంటే పొలగాళ్ళ బుద్ధి కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళు మంచిగుంటే పొలగాళ్ళు మంచిగుంటారు. వాళ్ళు తిక్క తిక్క పనులు చేస్తే పిల్లలు కూడా అట్లనే చేస్తారు. అందుకే పెద్దోళ్ళు చక్కగుండాలి. వాళ్ళని చూసి పిల్లలు మంచిగా వేసుకుంటారు. సరే, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఈ నీతి వాక్యాల క్లాసులు ఎందుకు చెప్తున్నావు అని చూస్తుండ్రు కదా. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఆవు షేన్ల మేస్తే దూడ ఒడ్డుకు మేస్తుందా చెప్పుండ్రి. దూడ కూడా షేన్లనే మేస్తుంది. రాష్ట్రంలో కూడా అట్లనే అవుతున్నది. మన రేవంత్ రెడ్డి గారు అంటుంటారు, మనం ఐఏఎస్ లా చేస్తున్నాము అని. ఐఏఎస్ రావడానికి చాలా సంవత్సరాలు చదువుతారు. చదివి 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 అవన్నీ పాస్ అవుతూ వచ్చి ఒకసారి ఐఏఎస్ అయినాక రిలాక్స్ అయిపోతారు. ఇక ఈమె సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయ్య మేడం. ఆఫీసర్ల గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నదో చూసిండ్రు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు పని చేస్తలేరట. కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లనే అవుతున్నారని అంటున్నది. ఆఫీసర్లు అంటే ఎంత గౌరవం ఉన్నది మేడానికి. కానీ ఈ మేడాన్ని అని ఏం ఉపయోగం చెప్పుండ్రి. ముఖ్యమంత్రి సారే చక్కగా లేకపాయే, ఈమెం చేస్తది. ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ముఖ్యమంత్రి సారే వాళ్ళను లేని లేని మాటలు అనబట్టే. అందుకే మా సారే ఇట్లా అంటున్నాడు. మమ్మల్ని ఆపేటోళ్ళెవలని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు కావచ్చు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ 5 ఏండ్ల కొలువుకే వీళ్ళకు ఇట్లుంటే 30-40 ఏండ్లు కొలువు చేసేటోళ్లకు ఎట్లుండాలి చెప్పుండ్రి. ఆఫీసర్లకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మర్యాద ఇస్తే వాళ్ళు వీళ్ళకు మర్యాద ఇస్తారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ఇట్లా నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా చెప్పుండ్రి. అయినా అసలు కానే చక్కగా లేకపాయే. వీళ్ళని ఎన్నని ఏ ఉన్నది తీయండ్రి.